తెలంగాణలో టీచర్ కొలుల కోసం నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు మంచి ముచ్చట చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 100 కాదు 1000 కాదు 11,000 పోస్టులతోటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ప్రతిపక్ష పొల్లకు పెద్ద షాకే ఇచ్చిండు. ఇక మరిగా మెగా డిఎస్సి ముచ్చటేందో పురగరుసుకొని రాపోండి. పోయినేడాది సెప్టెంబర్లో 5,000 పోస్టులతోటి అప్పటి కారు సర్కార్ వేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసుకుంటా 11,062 పోస్టులతోటి మెగా డిఎస్సి వేసింది షెయి పార్టీ సర్కారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు విద్యాశాఖ ఆఫీసర్లతోటి కలిసి ఇంట్లోనే నోటిఫికేషన్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. దీంట్లో స్కూల్ అసిస్టెంట్లు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, స్పెషల్ కేటగిరీల స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా 1,000 రూపాయల ఫీజు తోటి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నట. అయితే పోయిన తాప కారు పార్టోళ్ళు నోటిఫికేషన్ వేసినప్పుడు అప్లై చేసుకున్నోళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన పని లేదట. ఇక 18 ఏళ్లకెంచి 46 ఏళ్ల వయసున్నోళ్ళు అప్లై చేసుకోవచ్చట. ఇక రాష్ట్రంలో 11 జాగాలలో ఆన్లైన్ పరీక్ష పెడతారట గాని ఇంకా పరీక్ష ఎప్పుడుంటదో అనైతే తారీఖు చెప్పలే అధికారులు. ఇక సర్కార్ కొలువుల కోసం ఆకలితోటున్న నిరుద్యోగులు పుస్తకాలు తీసి మంచిగా చదువుకొని నౌకర్లు కొట్టి పోరగాళ్లకు చదువు చెప్పుండ్రి. కానీ మళ్ళా దీని మీద కూడా ఎసొంటి లొల్లులు కాకుంటే గదే యాపీ అని అనవట్టిర్రు గీ మెగా డిఎస్సి ముచ్చటెరకైన తెలంగాణలున్న నిరుద్యోగులు. నిన్న జెండా అని సైకిల్ పార్టీ గిలాస పార్టీ కలిసి సభ పెట్టినాయి కదా. అగ్గో గా సభల పవన్ సారు మాట్లాడు చూస్తేనైతే మస్తు పరిశాన్ అనిపించింది. మొత్తం ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్టే రాత్రిపూట బగబగ మండే సూర్యుని లెక్క కానొచ్చిండు. అయితే స్పీచ్ మొత్తంలో కొన్ని మాటలకు పంకపాటోళ్ళు గరమవ్వుడే కాదు, జన సైనికులు కూడా జర్రంతా గుర్రు మీదనే ఉన్నారట. మరిగా మాటలేందో మీరు కూడా చూసి రాపోండి. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా గాని ఇంకా పురాగా రాజకీయం నేర్చుకోలేదు పవన్ సారు అని చాలా మంది ఎప్పటికి అంటున్న మాటనే. గది నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు పవన్ సార్ మాట్లాడేదింటే. పార్టీ ఆఫీసులో కూర్చుండి మాట్లాడే సీక్రెట్ ముచ్చట్లను కూడా మైకు పట్టుకుని సభలో చెప్తాడు. ఆ గొగ్గిప్పుడు కూడా గసొంటి ముచ్చట చెప్పే మళ్ళోపారి అందరూ మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చిండు. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి మన దగ్గర. లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది, వెయిట్ చెయ్యాలి. మంచి మంచి మనసులకే శాన బలాలు బలహీనతలు ఉంటాయి. ఇక రాజకీయ పార్టీ అన్నప్పుడు బలహీనతలుండయా? కానీ గట్లున్నదని సంసారాన్ని బయటేసుకుంటారా ఎవరన్నా? ప్రత్యర్థులకు దొరకకుండా ఎత్తులు పై ఎత్తులు ఎట్లెయ్యాలి, ఓట్లను ఎట్లేపించుకోవాలని చూడాలి గాని మనకు గంత తాకతెక్కడిది? గాళ్ళతోటి పోటీ పడగలమా? గీళ్ళతోటి పోటీ పడగలమా? మన బలం గింతే మనం ఇంతే అని ఓ పార్టీ అధ్యక్షునివైన నువ్వే గిట్ల మైకులు పట్టుకొని మొత్తుకుంటే ఇంకా కిందున్న కార్యకర్తలు ఎంత ఆగం కావాలే? వాళ్ళెంత ధైర్యం చేడాలి? అయినా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయితంటే అధ్యక్షునిగా ఉండి ఏం చేస్తున్నట్టు? పోయిన తాప ఓడగొట్టిండ్రు అనే మాటను పట్టుకొని అటు పబ్లిక్ను ఇటు కార్యకర్తలను మాటలనడు కంటే పార్టీ ఎందుకు గిట్లున్నది అని నీకు నువ్వే ఓ పారి ప్రశ్న వేసుకుంటే మంచిగుంటది అని గట్టిగానే గరమైతున్నారు కొందరు జన సైనికులు. ఇంకా సలహాలు అవసరం లేదు అనే మాట కూడా ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నది. నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. గీ మాటినే పవన్ సార్కు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు కాపు లీడర్లు. నేనిచ్చిన సలహాలు నచ్చకపోతే అలా కర్మ, నేను చేసేదేం లేదు అని మళ్ళొక లెటర్ రాసిండు హరిరామజోగయ్య సారు. కాపు జాతి కోసం జనసేనలో షరీకైదామనుకున్నా గాని మీ లెక్క గ్లామర్ లేదు కాబట్టి మా ఇంటికి వస్తా అని చెప్పి మీరు రాలేదు కదా. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రావద్దనే కోరుకుంటున్నా అని కారెడ్డం ఆడుకుంటా లెటర్ రాసిండు జనసేనల షరీకైదామనుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ సారు. ఒక్క సభకే గింతమంది హర్ట్ అయి గింతగానం వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా ముంగట ఎంత అవుతుందో ఏమో.
గందుకే ఇప్పటికేంచన్నా ఆలోచనతోటి రాజకీయం చేస్తే పార్టీకి పాయిదా అవుతుంది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన జన సైనికులు. మేడారం సమ్మక్క సారక్క తీర్థం అయిపోయింది కదా, పల్లెలు పట్నాలకేంచి మన రాష్ట్రంకేంచి బయటి రాష్ట్రాలకేంచి బస్సులు బండ్లు ఎడ్ల బండ్లు హెలికాప్టర్లలో పోయి దర్శించుకున్నారు భక్తులు, మొక్కులు కూడా పెట్టుకున్నారు. అయితే మేడారంలో మహాజాతర ఉండిల లెక్కింపు కార్యం షురు చేసిండ్రు ఇయ్యాల. ఇక మరి గా ముచ్చట కూడా పురాగా చూసి రాపోండి. సమ్మక్క గద్దెకాడ 215 హుండీలు, సారక్క గద్దెకాడ 215 హుండీలు, పగిడిద్దరాజు గద్దెకాడ 26 హుండీలు, గోవిందరాజు గద్దెకాడ 26 హుండీలు, ఇంకా తతిమ్మ జాగాల్లో ఇంకో కొన్ని హుండీలు పెట్టిర్రు జాతర చేసినోళ్ళు. ఇక మొత్తం 518 హుండీలను హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకుపోయి గుడి శాఖలు పోలీస్ శాఖల నడమ లెక్కబెట్టుడు సురువు చేసిర్రు. ఇందుకోసం ఏం తక్కువ 300-400 మంది దాకా పనిచేస్తున్నారు. 10 రూపాయల నోట్ల నుంచి మొదలు పెడితే 500 నోట్ల దాకా, రూపాయి బిల్ల కాంచెలు సురువు పెడితే 10 రూపాయల బిల్లలు దాకేసిర్రు గల్ల పెచ్చలల్లా. ఇక దేంది దానికి ఏరు చేసుకుంటా అన్ని లెక్క పెట్టుకుంటా కట్టలు చేసిర్రు. మన దేశపు పైసలే కాదు, బయట దేశపు పైసలు కూడా వేసిర్రు భక్తులు. ఇక చిత్రమేందంటే అంబేద్కర్ సార్ బొమ్మున్న 100 రూపాయల ఫేక్ నోటును కూడా వేసిర్రు ఎవరో భక్తులు. కోటిన్నర మంది భక్తులు వచ్చిన జాతరాయే. మరి గన్నిగానం ఉండిలను లెక్క పెట్టాలంటే 1-2 వద్దుల్లో కాదు కదా, గందుకే ఇవన్నిటిని లెక్క పెట్టనీకి వారం దినాలు పడుతుందట. హుండీ లెక్కింపులు స్టార్ట్ చేయడానికి కొరకు డిపార్ట్మెంట్ నుంచి 158 మంది డిప్యుటేషన్ స్టాఫ్, వాలంటీర్స్ని ఒక 200 మందిని వాలంటీర్ని ప్రొక్యూర్ చేసుకున్నాము. ఆ క్రమంలో ఈ హుండీలు లెక్క పెట్టడానికి దాదాపు 7 రోజుల సమయంలో పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. పోయినసారి 10 days అయింది. పోయిన తాప 10 రోజులు అయిందట. అంటే ఇంకా పోయిన తాప కంటే ఈ తాప జనాలు ఎక్కువనే వచ్చిర్రు, హుండీలు కూడా ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి వారం కాదు, ఈ తాప కూడా 10 రోజులు అవుతుండొచ్చు పురాగా లెక్క పెట్టనీకి. పోయినసారి కంటే ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు కనుక హుండీలో ఉండే ఆదాయం కూడా ఎక్కువ సంఖ్య లోపల వస్తుందని భావించినాం. పోయినసారి సుమారు ఒక 12 కోట్లు వస్తే ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. ఇక పోయిన తాప అయితే 12 కోట్ల దాకా వచ్చిందట ఆమ్దాని. మరి ఇక ఈ తాపగా లెక్క పెరుగుతుందని అంటున్నారు గుడి ఆఫీసర్లు. ఇక చూడాలి మరి ఈ తాప ఎంత వస్తుందో ఏందో. పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చేయాల కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? అరే లే ఈ గజ్జి గిత్తనే నానే తొక్కుతా. అరే నీకు రేవుతావు తెలుతలేదేమే గౌరీ, నువ్వు కూడా మనసులో ఎక్కడే తయారవుతున్నావు. ఆవు పుట్టుక పుచ్చినప్పుడు రేవుతా ఉండద్దానే. నేను ఎండలో కట్టపడి చేండి చిలకలు పట్టుకొని తిరిగి గజ్జి కోసుకొచ్చిన. అరే రే గిత్త చేస్తాంది ఇది. ఓ తాత, మహిళా సంఘంలో కట్టుమని మనెమ్మకు బాపమ్మ పైసలు ఇచ్చిందట. ఆ ముచ్చట ఏమైందో అరుసుకోమని చెప్పిందే ముసల్ది, అరుసుకున్నావా? మీ ఇద్దరు చుట్టూ తిరుక్కుంటా ఊడిగని చేసేందుకే ఉంచింది నేను. మహిళా సంఘాల చుట్టూ తిరిగి పైసలు కట్టినా లేదా చూసేందుకు, దుకాణంలో పోయి తిరిగి నీకు పినీసులు బొట్టు పిల్లలు తెచ్చేందుకే ఉంచింది. నాకు పని పాడాయిగా. ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఏం పనియలుగా పెడుతున్నావయ్యా? ముప్పూటలో గొడ్డు తిన్నట్టు తినుకుంటా మంచంలో మలుసుకొని వండుడేనాయే, నీకు పనా పాట? అబ్బర కొడుక, ఆ కుర్చీలో కూర్చొని వార్తలు దావబట్టి 4 వద్దులు కూడా అయితేనే లేదు. కానీ నీకు కూడా బగ్గనే తలకే తిక్క పెరిగింది కదనే, దుడ్డే తలకేదానా. నేను గొడ్డు తిన్నాడు తిని పంట నాను. నీ సంగతి ఎట్లా చెప్పాలో నాకు బాగా ఎరిక, నేను చెప్తా. కానీ ఆగా వీడెవడో గంజు పట్టుకొని వస్తాను. ఏదిరా గిట్టు మొక్కని వస్తాను? ముచ్చట మాట్లాడతా. అవ్వ ఏం ముచ్చట్రా, గంజు పట్టుకొని ఇటు వస్తాను. నీ పిల్లలు నీకు తిండి చక్కగా పెడతలేదా ఏంది? ఇలాంటి వాటికి భయపడనరా. ఆ అన్న కూడా నీ బ్యాచేనాయే, మీకు ఎంత పెట్టినా ఏం సరిపోతుంది గాని. అమ్మా జరంత ఆగాగు, నీతో అట ఇంకా మాట్లాడతా కానీ ఇసుక చెడు కాగాగు. ఏ నీ సంగతి ఏందిరా చెప్పు. ఈ బువ్వ చూడు ఎట్లున్నదో. బువ్వకి ఏమైందిరా? బువ్వ లెక్కనే ఉన్నది, తింటలేవు. అరే కాకపోతే సలికూడు ఉన్నట్టు. అరే కొడుక, నీ పిల్లం ఉడుకుడుకు కూడు తినుకుంటే నీకు సలికూడు పెడతాందారా? నేను అడుగుతాపా, దాని సంగతి ఏందో చెప్తాంపా. కోసం తాగవా ఏంటా కంగారు? ఏ తలకాయ చిక్క ముసలోడా, ముందుగా గా అన్న చెప్పే ముచ్చటేందో పురాగైనా రాదు. తాత ఈ సైన బియ్యం అనే నిన్న 6,000 పెట్టి ఒక బియ్యం కొనుకొచ్చిన, గొడ్డి బియ్యం లెక్క దొడ్డుగా అవుతుంది ఇవి. దొడ్డియో గొడ్డియో కడుపులు వేసుకుంటే వాటి పైన అవి చేస్తాయి కాదురా. ఏ అవుతుంది తినకపోయినావు, మంచిగానే ఉన్నది అబ్బువా. అది కాదే తాత, ఈ దొడ్డి బియ్యం ఎందుకు కొనుకొచ్చినావు? నా పిల్లలు చీపురు కట్ట అందుకొని గొట్టుడు కొట్టిందే. తప్పులేదురా, అది నిన్ను గొడ్డును కొట్టినాడు, కొట్టుట్లా తప్పే లేదు. నిన్ను ఇంకా మంచిగా తన్నాలే. అరే పాపం, పెళ్ళం కొట్టిందని గా అన్న గంతగా దండలాడుతుంటే నువ్వు తప్పు లేదంటున్నావేంది ముసలోడా? మరి లేకుంటేంది,
నేను మొన్ననే వడ్ల కాలాలు అప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర రైతుల దగ్గర వడ్లు కొనుక్కొని పట్టించుకోరా అంటే నేను బియ్యమే కొనుక్కుంటా అని తిప్పులాడుకుంటా పోయి పక్క పొంచున్న పట్టణంలో ఈ దిక్కు మళ్ళీ బియ్యం కొనుక్కొచ్చుకొని వండుకొని తింటాడు. అవి దొడ్డు కాకపోతే సన్నగా సారమ్మ నడువు లెక్క అవుతుందా బువ్వా? అవునే తాత, ఇడ హైదరాబాద్లో కూడా స్టీమ్ రైస్ను పాలిష్ చేసి బ్రాండెడ్ పేర్లతోని వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఓ మీ ముచ్చడే చెప్పకుర్రి, నాకు ఇక్కడ అధికారాల నుంచి మండుతుంది నీ అడ్డమైన మొక్కల మనుగొట్ట. అదిగో నేను వడ్లు కొని బియ్యం పట్టించి పంపిస్తేనే తీసుకుపోర్రి అంటే మాకు వద్దే వద్దు, అక్కడ వడ్లు కొని పట్టిస్తే అక్కడ పట్టే మిల్లులల్లో మెరిగలు బాగా వస్తాయి, మేము ఇక్కడ పట్నంలో కొనుక్కుంటాం అని తిప్పులాడుకుంటూ పోయి. ఇప్పుడు మంచిగున్నదా? మీ పట్నంలో సగానికి సగం మా పల్లెటూర్లలో కొన్న కూపన్ బియ్యాన్ని అక్కడికి పట్టుకొచ్చి మిల్లులలో పట్టి సన్నగా చేసి బత్తాలలో నింపి వాటికి అడ్డమైన పేరు పెట్టి మీకు అమ్ముతారట. ఎరికేనా? అమ్మ బాబాయ్. అవునే, అవు గట్లనే గ్రేటర్ హైదరాబాద్ శివర్లో ఉన్న గోదాముల్లా నిల్వ ఉంచిన 10,000 బస్తాల బియ్యం పట్టుకున్నారట టాస్క్ ఫోర్స్ అధికారులు. అవి ఏం బియ్యం అని పరిశీలించితే రేషన్ బియ్యం అని తేలిందట. ఇన్నారు అలకదా కూడా ఇన్నావా? మన రైతుల దగ్గరనే వడ్లు కొనుక్కొని పట్టించుకోర్రా, మంచిగా బువ్వ మంచుకుంటుంది అని అంటే వింటారా? వినరు. అసలు అడ్డమైన వాళ్ళు బత్తాలకు నింపిన అడ్డమైన నకిలీ బియ్యాన్ని కొనుక్కొచ్చుకొని అని సపరించుకుంటే తింటారు. వచ్చిరాని రోగాలను తీసుకొచ్చుకొని తరువు మీద పెట్టుకుంటారు. మీ బతుకులకైతే ఎందుకు బతుకుతారా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇక మాకు కూడా బుద్ధి వచ్చిందే తాత, మేము కూడా నువ్వు చెప్పినట్టే ఓ రూపాయో ఆటోనో ఎక్కువైనా మంచిదే కానీ రైతుల దగ్గర వడ్లు కొని పట్టించుకుంటాం. మరి కాదా పిల్ల? మా రైతులము దళారు చేతులలో మోసపోయే బదులు మీ అసంటోళ్ళు వచ్చి మా రైతుల దగ్గరనే స్వయంగా వడ్లు కొనుక్కున్నట్లే ఉంటే మీకు నాణ్యమైన బియ్యం దొరుకుతాయి, మాకు రూపాయి కలిసి వస్తుంది. అట్లనే మీరు కూడా రోగాల పాలు కావాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే తాత ఇప్పుడు నా సంగతి ఎట్టనే? నీ సంగతి అంటే నేనేం చేయాలరా అలకదా కూడా పాపా, ఏదో తీరుగా చెప్పి నీ పిల్లాన్ని బుదగరిద్దాం కనుక. అది కాదురా, మరి దొడ్డు బియ్యం కొనుక్కొచ్చి నువ్వు సగం పైసలు నలిచి ఏమన్నా తాగుడుకు పెట్టుకున్నావా? నీ సొక్కం పూత పనులు నాకు తెలియదా? దాదా నడు నడు, అది ఏమంటుందో ఏమో మరి. చూసిండ్రు కదా పబ్లిక్, పట్నంలో చాలా మట్టుకు కల్తీ బియ్యమే అమ్ముతున్నారట. రేషన్ బియ్యాన్ని సన్నగా చేసి తీరు తీరు సంచులలో నింపి అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారట. చూసిండ్రా, ఇవాళ రేపు 1000 రూపాయలు పెట్టినా కూడా తిననీకి నికార్సైన బియ్యం కూడా దొరుకుతలేవు. ఏం పట్నమో ఏమో పోన్రి. పండగలకు ఊళ్ళకు పోయినప్పుడే రైతుల తాన ఇన్ని పంట బియ్యం కొని తెచ్చుకున్న నయం ఉన్నట్టున్నది. ఈ వార్త చెప్పేసిన పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయి. ఇవుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉంటుంది HM TV. నమస్తే.